అశోక్ గారు లైవ్ లోకి వచ్చారు. అశోక్ గారు, ఇప్పుడు దీనికి లేటు కారణం మీరు అని మానవతరాయ్ గారు ఆరోపిస్తున్నారు. అశోక్ సార్ కూడా లైవ్ లో ఉన్నారు. అశోక్ గారు, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అశోక్ గారు, ఒక్క నిమిషం సార్. చెప్పండి. సో మానవతరాయ్ గారు అనేది ఏంటంటే కోర్టు కేసులు వేయడం వల్ల ఆలస్యమైంది అంటారు. అందుకు కారణం మీరని కూడా ఆరోపిస్తున్నారు ఆయన. సార్ హలో. అశోక్ గారు చెప్పండి. సార్, ఇవాళ సెక్రటరీ ముట్టడైతే ఇవాళ సక్సెస్ అయింది. గత గవర్నమెంట్ చేసినటువంటి మోసంతో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించితే ఇవాళ అంతకంటే ఎక్కువ మోసం చేసే పరిస్థితి నెలకొన్నది. వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన 5,000 ఉద్యోగాలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇవ్వకుండానే ఆపుతా ఉన్నారు. దాని మీద ఒక సమీక్ష లేదు, ఒక ప్రణాళిక లేదు. దానికోసం నిరుద్యోగులు అనే వాళ్ళు రోడ్డెక్కారు. ఇవాళ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా నిరుద్యోగ సమస్య అనేది తయారైన అంశం ఇవాళ ప్రభుత్వానికి చేరింది. ఇవాళ ముట్టడి చేశాము. రేపు సూర్యాపేటలో సభ పెడుతున్నాం, తర్వాత నల్గొండలో సభ పెడతాం, అలాగే మహబూబ్నగర్లో సభ పెడతాం, జిల్లాలో మొత్తం సభ పెడతాం. ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నిన్న సభకు సందర్భించి నన్ను 5 గంటలకే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకపోయి సికింద్రాబాద్ సెంట్రల్ జోన్ లో ఉంచారు 10 గంటల వరకు. ఆ తర్వాత పలకనామా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అంటే ప్రభుత్వము ఎందుకు భయపడతా ఉంది? నిరుద్యోగులు ఏమన్నా దేశద్రోహుల? సెక్రటేరియట్ ఇప్పుడు ఒకటి సరే, మానవతరాయ్ గారు ఏమంటారంటే ఉద్యోగ నియామకాల ఆలస్యానికి మీరు కారణం అని చెప్తున్నారు. మీరు కోర్టులోకి ఏంటో ఒకటే చెప్తున్నాం, ఇది స్పందించే ప్రభుత్వం గానీ బంధించే ప్రభుత్వం కాదు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, న్యాయపరమైన హక్కుల కోసం పోరాటాలు చేయవచ్చు. అందుకే ఇందిరా పార్క్ ఇచ్చినాం. అవసరమైతే కోర్టుకు పోవచ్చు. కానీ 55 జీవోతో పరీక్ష పెడితే ఇది కాదని చెప్పి ఇది సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధం. ఈ పరీక్ష ఆగిపోద్ది. అప్పటికే కొంతమంది కోర్టుకు పోయారు. కాబట్టి అశోక్ గారు డైరెక్ట్ గా లైవ్ చూస్తూ మాట్లాడండి. అశోక్ గారు, మీరు యూట్యూబ్ చూస్తూ మాట్లాడదు, డైరెక్ట్ గా లైవ్ లో విన్నది, ఫోన్ లైన్ లో విన్నది మాట్లాడండి. దాని వల్ల డిలే అవుతుంది. చెప్పండి. ఇప్పుడు కేసులు ఎక్కడున్నాయి సార్? ఒక గ్రూప్ ఫండ్ తప్ప ఏ ఉద్యోగాలు కేసులు? ఒక గ్రూప్ ఫండ్ అంటే ఆపొచ్చు. మరి డిఎస్కి ఏం ఆటంకాలు ఉన్నాయి? ఎస్ఐ కానిస్టేబుల్కి ఏం ఆటంకం ఉన్నాయి? ఏఏడబ్ల్యూకి ఏ ఉద్యోగాలకు ఆటంకం ఉన్నాయి? లైబ్రరీ ఉద్యోగాలకు ఏం ఆటంకం ఉంది? వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నిటి మీద కేసులున్నాయా? అంటే తప్పించుకునే ప్రయత్నం చేయాలి. 2 లక్షల్లో 60,000 ఆల్రెడీ చేశాం. 2 లక్షల్లో 71,000 చేశామంటున్నారు ఆల్రెడీ. అశోక్ గారు, మీరే అంటారు జాబ్ క్యాలెండర్ తయారైందంటే తెచ్చినాం, వర్గీకరణ వల్ల ఆగిపోయింది. జాబ్ క్యాలెండర్ కొనసాగాలంటే ఈ పాత బూజు మొత్తం కూడా దులపాల. కోర్టులో ఇవాళ కూడా వాదనలు జరిగినాయి. బ్యాక్లాగ్ పోస్టులు ఉండొద్దు, గ్రూప్ 1 లో ఉండొద్దు, గ్రూప్ 1 లో ఉంటే గ్రూప్ 2 లో ఉంటాయి, గ్రూప్ 2 లో ఉంటే గ్రూప్ 3 లో ఉంటాయి. కాబట్టి కొద్ది రోజులు పట్టండి. మీరు అన్ని నోటిఫికేషన్లు 32,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ రాబోతున్నాయి. మీరు కూడా రాసుకోవచ్చు. మీ సత్యమణి గారికి సోదరికి ఉద్యోగం వచ్చింది మొన్న. మీరు కూడా రాయని రూపాధికారి గారిని సంతోషపడతాం మేమందరం కూడా. అంటే మానవతరాయ్ గారు, కొత్త ఉద్యోగాలు ఇస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. అయినా నిరుద్యోగులు ఎందుకు ఇంత ఆందోళన? మేము అబద్దాలు చెప్పట్లేదండి. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి. 1,40,000 ఉద్యోగాలు ఇంకా అదనంగా సృష్టిస్తున్నాం. 6,000 రిటైర్డ్ అయిన ఉద్యోగులకే ఉద్యోగాలు ఇస్తే గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ తీసేసి నిరుద్యోగులతో భర్తీ చేయమన్నాడు. 6,000 ఉద్యోగాలు వచ్చినాయి. నేను అది చెప్తాను, 7,404 ఉద్యోగాలు జీపీఓలను కూడా కన్వర్షన్ కాకుండా వీఆర్ఏలతో కాకుండా 3,350 మంది వస్తే మిగతా 7,700 ఉద్యోగాలను కూడా మీతో నిరుద్యోగులతో నింపాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం. నిరుద్యోగులకు ఎక్కడైనా లాభం చేకూర్చాలని తప్ప నష్టం చేకూర్చాలి. అంటే ఈ 30,000తోనే కాదు, ఇది నిరంతర ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రారంభం అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఆగస్టు మొదటి వారం, జులై నాకు తెలిసి ఇంకా జులై ఎండింగ్ అయింది. కాబట్టి ఇంకో ముందే చెప్తాను, ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కావచ్చు. ప్రారంభం ఏ ఎన్నిక అడ్డంకి కాదు, గుర్తుపెట్టుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ అయితే ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఒక్కసారి జాబ్ క్యాలెండర్ వదిలి పెడితే ఇబ్బందులే ఉండవు. ఎవరు వాళ్ళు ఎగ్జామ్ సిద్ధపడతారనేది మా కోరిక. దానికోసం కసరత్తు చేస్తాం, ప్రయత్నం చేస్తాం. రవి గారు, మీరు చెప్పండి, కొత్త ఉద్యోగాల కోసమే మీ డిమాండ్సా, ఇంకేమైనా కారణాలు?